సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. అమ్మ ఏదైనా సరే పిల్లలు పెద్దవాళ్ళ నుంచే నేర్చుకుంటారు. ముఖ్యంగా చూసుకుంటే ఇంట్లో 24 గంటలు పిల్లలు ఎవరితో ఉంటారో అంటే చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రుల మధ్య ఉంటారు. అందుకనే తల్లిదండ్రులను ఆది గురువులు అంటారండి. ఆది గురువులు అంటే కళ్ళు తెరవంగానే తల్లి తండ్రే మనకు తల్లే ఫస్ట్ గురువు, తర్వాత తల్లి చూపిస్తే ఆయన తండ్రి అని చెప్తే ఆయన. సో మనము 24 hours లో దాదాపు మన సగము ఈ టైము తల్లిదండ్రుల దగ్గరే గడుపుతాం. కాబట్టి తల్లిదండ్రులు తల్లి ఏది చేస్తే పిల్లలు అదే చేస్తారు. కానీ ఇప్పుడున్న కాలం ఎలా అయిపోయిందంటే అమ్మ చెయ్యకూడనివన్నీ కూడా పిల్లల ముందర చేయడం, ఏ విషయం తీసుకున్నా కూడా గొడవలు పడ్డం కానీ తర్వాత వాళ్ళు భార్యాభర్తలు కానీ అంటే కొన్నిటికి లిమిట్స్ అనేవి ఉంటుంది. పిల్లల ముందర మనం ఏం మాట్లాడాలి, పిల్లల ముందర మనం ఎలా బిహేవ్ చెయ్యాలి, అది చాలా ఇంపార్టెంట్. అదే మన పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి నిజంగా పిల్లల ముందర తల్లిదండ్రులు ఎలా ఉండాలి? పిల్లల ముందు తల్లిదండ్రులు ఎలా ఉండాలి అంటే తల్లిదండ్రులుగా పిల్లలను ఎలా చూడాలో, ఎలా బిహేవ్ చేయాలో అలాగే బిహేవ్ చేయాలండి. అంతేగాని గట్టి అరవడాలు, పోట్లాడుకోవాలు, వాళ్ళ సమస్యలన్నీ తీసుకొచ్చి పిల్లల ముందు మాట్లాడుకోవటాలు. సో ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే పిల్లలకు కూడా ఒక సేఫ్ జోన్ ఉంటుంది అనమాట. మా అమ్మ నాన్న ఎప్పుడు పోట్లాడుకుంటారు అనేసి మరి ముఖ్యంగా పిల్లలు ఏం చేస్తారంటే వీళ్ళ పోట్లాటలో పిల్లల్ని వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తారండి. చేసినప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తారంటే బయట ఆకర్షణలు ఎక్కువ ఉంటాయి. సో మా ఇంట్లో అస్తమానం గొడవలే, మా అమ్మ నాన్న ఎప్పుడూ పోట్లాడుకుంటారు అనేసి అబ్బాయిలు కానీ మరి ముఖ్యంగా అమ్మాయిలు ఎవరైతే వాళ్ళతో ప్రేమగా మాట్లాడతారో వాళ్ళకి దగ్గర అవుతారు. సో ఒక రకంగా మీ పిల్లల భవిష్యత్తు, మీ పిల్లల జీవితాలను మీరే నాశనం చేశారు. మీ ఇద్దరికి సమస్యలు ఉంటే మీ ఇద్దరు మాట్లాడుకోండి. మీకు ప్రైవసీ ఒక టైం ఉంటుంది కదా, మీకు ఒక రూమ్ ఉంటుంది, లేదా మీరిద్దరు బయటికి వెళ్ళి ఏదన్నా ఒక చోట కూర్చొని మాట్లాడుకోండి. అంతేగాని పిల్లల ముందు గట్టిగానండి. అసలు మీరు నమ్మరు ఎంత గట్టిగా నువ్వెంత అంటే నేనంత, ఆయన పుట్టిండు ఈయన దొప్పుతారు, ఈయన పుట్టింటితే ఆమె దొప్పుతుంది అనమాట. సో మీ అమ్మాయి ఇట్లా, మీ నాన్న ఇది, మీ నాన్న ఎలా చేశాడు, మీ అమ్మాయి ఎలా చేశారు అంటే పిల్లలు ఏం నేర్చుకుంటారు? వాళ్ళని చూడండి, ఎప్పుడైనా తల్లిదండ్రులు పోయినప్పుడు వాళ్ళు బిక్క మొహాలు వేసుకొని చూస్తూ ఉంటారు అనమాట. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే పిల్లలకు తల్లేమో తండ్రి మీద చెప్తుంది, తండ్రి ఏమో తల్లి మీద చెప్తారు. ఇంకా పిల్లలకు ఎలాంటి వాతావరణం ఉంటుందండి? తల్లిదండ్రులు ఏం చేస్తారు, పిల్లలు ఎందుకు నేర్చుకుంటారంటే మార్గదర్శకులు వాళ్ళే. మీకు తల్లి తండ్రి అనేది పిల్లలకు స్కూల్కి వెళ్తేనే వాళ్ళకు స్కూల్ టీచర్స్ ఉంటారు. ఇంట్లో తల్లి తండ్రినే మార్గదర్శకం అండి. అందుకని గట్టిగా మాట్లాడుకోవడాలు, ఇష్టం వచ్చినట్టు ఇంకా బూతులు మాట్లాడతారండి. బూతులు మాట్లాడేస్తే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. నేనేది చేస్తే నా పిల్లలు అదే చేస్తారు కదండి. సో పిల్లలు ఏంటంటే మన నీడ లాంటి వాళ్ళు అనమాట. సో పిల్లల ముందు తల్లి తండ్రి అనేది, మరి ముఖ్యంగా తల్లి అనేది చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలండి. నేను మాట్లాడే మాట నా పిల్ల నేర్చుకుంటుంది కదా, నేర్చుకున్న తర్వాత దాని భవిష్యత్తు ఏంటి అనేది ఎవరు ఆలోచించుకోవటం లేదండి. నా నోటికి ఏది వస్తే హస్బెండ్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఆ హస్బెండ్ కూడా తల్లిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. ఇంకా ఇంకా కొట్టుకుంటారండి, ఒకరికొకరు కొట్టుకుంటారు అసహ్యంగా. సో ఆ పిల్లలు పాపం ఏం చేయాలో అర్థం కాదనమాట. అప్పుడేం చేస్తారు, ఇది వరకు చెప్పినట్టు బయట తిరుగుతారు అనమాట. అబ్బాయి ఇల్లు ఎందుకు రావాలి. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో 2 మంచి డాక్టర్స్ అండి. ఆ డాక్టర్స్ ఏమైందంటే ఆ అమ్మాయి ఆవిడే మరి ఆమె మైండ్ ఏమైందో మనకు తెలియదు కానీ వేరే అలవాటు పడిపోయి ఆ తండ్రిని నెగ్లెక్ట్ చేసేసి, ఆ తండ్రి లేనప్పుడు ఈవిడ బయటికి వెళ్ళి ఏదో పిచ్చి వేషాలు వేస్తుంటే కూతురు కళ్ళారా చూసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందండి. ఆ అమ్మాయి 18 ఇయర్స్నప్పుడు ఆ అమ్మాయి కూతురు వెళ్ళిపోయి ఎందుకో కొట్టుకుంటారు, తల్లి తండ్రి కొట్టుకుంటాడు. ఆ తండ్రి లేనప్పుడు ఎవరో వస్తారు. ఇవన్నీ చూడక ఆ అమ్మాయి కన్ఫ్యూజన్ లో ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ చెప్తుంది, తల్లి మీ నాన్నకు చెప్పొద్దు అంటుంది. సో ఇవన్నీ చూడలేక ఆ అమ్మాయి పాపము చిన్న ఏజ్ లో ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్ళిపోయి ఆ అమ్మాయి జీవితం సర్వనాశనం అయిపోయిందండి. ఆ 16-15 సంవత్సరాలలో అమ్మాయికి ఏం తెలుస్తుందండి? వీటన్నిటికి కారణం ఎవరు? మీరే కదా. ఒక తల్లికి అనేది కొన్ని బాధ్యతలు ఉంటాయండి. ఆ తల్లిలాగానే బిహేవ్ చేయాలండి. సో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే నీ పిల్లల భవిష్యత్తును నువ్వే పాడు చేస్తావు. ఇంకొకటి ఏంటంటే ఈ కాలంలో, మరి ముఖ్యంగా నేను ఈ కాలంలో పిల్లల గురించే మాట్లాడుతున్నానండి. సో ఒక వయసు వచ్చిన తర్వాత అన్న చెల్లెళ్ళు కానీ, అక్క తమ్ముళ్ళని కానీ, తండ్రి కూతుర్లను కానీ మీరు ఒక చోట నమ్మి వదలొద్దు. కాలం బాగలేదు. ఐఎమ్ సారీ టు సే అంటే అందరూ తల్లులు అట్లున్నారా, అందరూ చెల్లెళ్ళు అట్లున్నారా, అందరు అన్నలు ఉన్నారా? లేరు. కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించే నేను మాట్లాడుతున్నాను.
సో ఈ కాలం అలా లేదండి. ఎవరు నమ్మద్దు. ఎవరు నమ్మినా కూడా జరిగే అనర్థాలు జరుగుతున్నాయి. సో ఇది వరకు అంటే అదేంటంటే ఇంతకు ముందండి మా చిన్నప్పుడు మాకు సపరేట్ రూమ్ లేవదండి, మాకు ప్రైవసీ లేదు, మేమందరం కలిసి ఒకటే రూమ్ లో పడుకుంటేవాళ్ళం. ఇప్పుడు 6 ఏళ్ల పిల్లకు కూడా ఒక సపరేట్ బెడ్రూమ్. వాళ్ళకు అమ్మ నాకు ప్రైవసీ ఉండదా అంటారు. ఏంటి నీకు ప్రైవసీ? ఏం చేస్తావు నువ్వు ప్రైవసీ? నాకు ప్రైవసీ కావాలి. నా రూమ్లోకి ఎవరు రాకూడదు, నా దగ్గరికి ఎవరు రాకూడదు, నాతో ఎవరు మాట్లాడకూడదు. ఇలాంటివన్నీ ఎందుకంటే నువ్వు రూమ్ లో ఏం చేస్తావో తెలియదు. సో ఇవన్నిటికి కారణం ఏంటంటే తల్లిదండ్రి. సో తల్లిదండ్రి పిల్లలకి ఏం చేయాలంటే నేర్పించండి. ఏం చేయాలో ఏం చేయకూడదా, లోపల వాళ్ళు ఏం చేస్తున్నారో నేర్పించండి. ఈ తల్లిదండ్రి ఇవన్నీ ఏమీ పట్టించుకోవటం లేదు. వీళ్ళ కిట్టి పార్టీలు వీళ్ళవి, వీళ్ళ గొడవలు వీళ్ళవి, వీళ్ళ పోట్లాటలు వీళ్ళవి, తల్లిదండ్రులను పట్టించుకోవటం లేదు. అన్న చెల్లెళ్ళు అనేది కూడా ఈ కాలంలో ఏమి అనుబంధాలు, ఈ సొంత చెల్లిని కూడా మనం చాలా బాధగా ఉంటుందండి. పాడు చేసిన ఇది మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరిని నమ్మకండి. ఇంకొకటి ఏంటంటే తల్లి కూడా మరి ముఖ్యంగా మగపిల్లల ముందు మీరు కొంచెం లిమిట్లో ఉండండి. ఎలాంటి డ్రెస్సింగ్ వేసుకుంటున్నారు, పిల్లల ముందు నేను ఎలా ఉంటున్నాను అనేది చూడండి. సో అంటే ఈ మగపిల్లల మైండ్ ఎప్పుడు ఎలా పనిచేస్తుందో మనకు తెలియదు. ఎందుకంటే చుట్టుపక్కల అలాంటి ప్రభావాలు ఉన్నాయి అన్నమాట. నీ కొడుకు నీకు మంచివాడే ఉండొచ్చు, కానీ వాడు చూసేది ఉంటుంది చూడండి. వాడు రేపొద్దున ఏ చండాలాలు చూసి వాడి మైండ్ ఏం పనిచేస్తుందో నీకు తెలియదు. అందుకని తల్లి కూడా కొడుకుని నమ్మద్దు. కొడుకును నమ్మకూడని కాలం వచ్చిందండి ఇప్పుడు మనకి. ఓకే, మనం ఎన్నోసార్లు ఎక్కడ చదివానండి, ఒక మనవడు పోయి ఒక బామ్మను వాడు పాడు చేశాడండి. అంటే నీ మైండ్లో ఏముంది, ఏం తిరుగుతుంది? అందుకని తల్లి కూడా కొడుకులను నమ్మద్దు. ఎంత మెయింటైన్ చేయాలో అంతనే డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలకు తల్లికి మధ్యలో ఒక డిస్టెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలండి. ఈ కంపల్సరీగా డిస్టెన్స్ లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఉండే పరిస్థితి అలా ఉన్నాయండి. ఈ పరిస్థితుల వల్ల ఏమవుతుందంటే ఇలాగే చెడు ఆలోచనలు, చెడు ఇది అంటే ఇంకా కొంతమంది రీల్స్ చేస్తున్నారండి. అంటే రీల్స్ చేసే వాళ్ళకు కోపం వస్తుందేమో. రీల్స్ చేసేవాళ్ళు ఏదన్నా ఎన్నో పాటలు ఉన్నాయండి. ఒక తండ్రి నీ కూతురుతో చెల్లి మాట్లాడుకు చేసే పాటలు ఉంటే అవి చేసుకోండి, లేకపోతే ఒక తల్లితో ఉన్నట్టు ఉండే పాటలు. సో అదేంటి హీరోయిన్ మాట్లాడుకునే మాటలు, దాన్ని బుగ్గ మీద చిటికేయడము, దాన్ని నడుము తిప్పడం. కూతురు అండి, అది కూతురు. సో ఏమనంటే చేయకూడదా అంటే చేయకూడదండి. ఒక తండ్రి కూతురుతో ఏం చేయాలి, ఒక కూతురు తండ్రితో ఎలాంటి రీల్స్ చేయాలనేవి కూడా చాలా ఉంటాయండి. చెయ్యకూడదని ఎవరు చెప్పటం లేదు, కానీ అందులో మీరు ఎంచుకుంటే పాటలు ఏంటో చూసుకోండి ఒకసారి. హీరోయిన్ అంటే ఏంటండి, భార్యాభర్తలనే కదా, అదే కదా అర్థం. ఆ భార్యాభర్తల సాంగ్ తీసుకొచ్చి నువ్వు కూతురుతో ఎలా చేస్తావు? చెయ్యరు కదా, కూతురుతో చేస్తారా? ఒక తల్లి పోయి కొడుకుతో వైఫ్ అండ్ హస్బెండ్ లాగా రీల్స్, పాటలు, గెంతులు. నేను ఎక్కడో చూసానండి, ఒక కొడుకు మంచం మీద కూర్చుంటే ఒక తల్లిని ఇలా నడుము పెట్టి తిప్పుతాడండి, వెనక ఆవిడ ఇట్లా వంటుంటే. ఏంటండి మీరు ఏం చూపిస్తున్నారు చెప్పండి మనుషులకి? సో చేసుకోండి, రీల్స్ చెయ్యొద్దని ఎవరు చెప్పట్లేదు. ఒక తల్లి ఒక కొడుకు, ఒక తల్లికి కొడుకు సంబంధించిన పాటలు లేవా అండి? ఒక చెల్లికి సంబంధించిన పాటలు లేవా? ఉన్నాయి కదా. సో ఒకరి కాళ్ళ మీద ఒకరు కాళ్ళు వేసుకోవడము, ఒకరి ఒళ్ళో ఒకరు పడుకోవడం, అవి కాదండి, అది కాదు. సో మనం ఏంటంటే ఏదైనా సోషల్ మీడియాలో మనం ఒక పని చేస్తున్నామంటే అది ఎలా ఉండాలంటే నలుగురు చూసి నేర్చుకోవాలి. ఓహో ఇలా ఉండాలా, ఇదా మంచి పద్ధతి అనేది నేర్చుకోవాలి. నేనేం చూపిస్తున్నాను, నేనేం చేస్తున్నాను, నా కొడుకుతో నేను ఒక డాన్స్ చేస్తున్నాను, ఒక డ్యూయట్ పాడుతున్నాను అంటే ఏంటి, ఏ సందేశం? అంటే తల్లి కొడుకులు చేసే రీల్స్ లేవా, పాటలు లేవా చెప్పండి? అది కాదు. సో అసలు ఎంత చండాలం అంటే ఈ మధ్య నేను కొంతమందిని చూశానండి. ఏమనంటే మేము రీల్స్ చేసుకోకూడదు, చేసుకోండి, ఎన్నో కొన్ని వేల పాటలు ఉన్నాయండి. వేల పాటలు లేవా అండి? ఇష్టం వచ్చిన రీల్స్. అసలు నీ తల్లిని నా తల్లితో నేను ఇలాగే చేస్తే నీకేం ప్రాబ్లము? ఎందుకు నాకెందుకు ప్రాబ్లం ఉందని నేను చూశాను కాబట్టి నాకు ప్రాబ్లం. నువ్వు చేసుకో, నీ ఇంట్లో పెట్టుకొని నువ్వు చేసుకో, నీ ఇంట్లో షూట్ చేసుకొని నీ వరకే పెట్టుకో, మాకేం ప్రాబ్లం లేదు. తల్లితో ఎదిగొచ్చిన కొడుకు ఒకలాగా బిహేవ్ చేయాలి, అట్లాగే తండ్రి ఎదిగొచ్చిన కూతురుతో ఒకలాగా బిహేవ్ చేయాలి, అంతేనా? ఒక అన్న చెల్లెలతో చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి, చెల్లి తమ్ముడితో చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. కొన్ని మనకు ఈ సొసైటీలో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ రిస్ట్రిక్షన్స్ మీరు దాటేసి
నా ఇష్టం వచ్చినట్టు నేను పాటలు పాడతా, నా ఇష్టం వచ్చినట్టు నేను గెంతుతా, ఆ కూతుర్ని తీసుకొని నేను గిరగిర తిప్పుతా అంటే అది హీరోయిన్లు చేసేది కదా, మీరు ఎలా చేస్తారు? అందులో మీకేం తప్పు కనబడట్లేదా? అంటే ఇందులో మీరు ఏదో డబ్బులు సంపాదించుకుంటున్నారని కానీ జలస్తితో చెప్పట్లేదండి. మీరు పాటలు చేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి, ఏం చేస్తున్నాను అనేది ఒకసారి ఆలోచించుకుంటే మీకు తెలుస్తుంది. ఇందులో మాకే కుళ్ళు కానీ కుతంత్రం కానీ మాకు ఏమీ లేదు. అంటే మనం చేసేది మనము మెసేజ్ ఏమిస్తున్నాము సొసైటీ అనేది కంపల్సరీగా తెలియాలండి. అందుకని తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే పిల్లల ముందు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకోండి మన పిల్లలతో. ఎందుకంటే కాలానికి అనుగుణంగా ఈ కాలం అలా అయిపోయిందండి. ఇది వరకు ఒక అన్నను నమ్మి చెల్లిని అప్పగించడానికి మనం భయపడే రోజులు వచ్చాయి, అవునా? ఇది వరకు అంటే మా పిల్లలను మేము ధైర్యంగా ఇంట్లో వదిలిపెట్టేసి అయ్యా కాస్త మా అమ్మాయిని చూసుకోమని చెప్పి, ఇప్పుడు మీరు ధైర్యంగా ఒక మీ ఇంట్లో పనిచేసేవాడికి కానీ లేకపోతే మీ పక్కన మగపిల్లలకు కానీ అప్పగించే కాలం ఉందా అండి? లేదు. అందుకని కాలానుగుణంగా మనం కూడా కంపల్సరీగా మన జీవితానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవాలంటే రీల్స్ చెయ్యొద్దని నేను మళ్ళీ చెప్తాను, చెయ్యని చెప్పట్లేదు. మీరు చేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి, నేను కూతురుతో ఇది చేస్తున్నాను అంటే దీని అర్థం ఏంటి అనేది మీరు తెలుసుకోండి. సూపర్ అమ్మా, కరెక్ట్ అమ్మా. నిజంగా చాలా బాధ్యతగా ఉండాలి మనం తల్లిదండ్రులం కూడా పిల్లల విషయంలో, అన్నా చెల్లెలు కదా అని. అంటే వయసు వచ్చినాక ఎవరైనా బాధ్యతగా ఉండడం బెటర్ ఉండాలండి. లేకపోతే మాత్రం ఎందుకంటే ఈ మైండ్ ఈ మగపిల్లలకు మైండ్ ఎలా ఉంటుందో తెలియట్లేదండి. మగపిల్లలనే ఎందుకంటున్నానంటే వాళ్ళ వల్లనే ఇలాంటి అనర్థాలన్నీ జరుగుతున్నాయి కాబట్టి. సో ఆడపిల్లలు కూడా మీరు ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటే మీ జీవితం బాగుంటుంది అని చూసుకోండి. తల్లి తండ్రిని నేను ఏం తప్పు పట్టట్లేదు. చక్కగా తల్లి తండ్రి మీ పిల్లలతో చిన్న పిల్లల పాటలు ఉన్నాయి, చెల్లితో పాడే పాటలు ఉన్నాయి, తల్లితో లాగా ఉండే పాటలు ఎన్నో కొన్ని కోకళ్ళలు అలా చేసుకోండి. అందరూ చూసి సంతోషపడతారు కదా. అంతేగాని నడుము మీద గిల్లేసి బుగ్గ మీద గిల్లేసి లేకపోతే ఇంకొకటి చేస్తే ఏం చేస్తారు మీరు? మేము ఏం చూడాలి అక్కడ? మేము ఏం నేర్చుకోవాలో చెప్పండి. ఒక తల్లి తీసుకొస్తుంది, కొడుకును గిరగిరా తిప్పేస్తుంది, ఒళ్ళంతా ముద్దులు పెడుతుంది, ఏమంటే రీల్లో చేస్తామంటారు. ఏమిటది? మేము ఏం నేర్చుకోవాలి అసలు? సో అందుకని ఈ యూట్యూబ్ లో ఆన్ చేయాలంటే కూడా భయం వేస్తున్నదండి అసలు. అందుకని దయచేసి రీల్స్ చేసే వాళ్ళ గురించి మళ్ళీ నేను చెప్పడం ఏంటంటే ఒకసారి మీరు పాటలు చేసే ముందు ఇది సబబేనా మేము చేసేదనే చూసుకోండి అంతే. థ్యాంక్ యూ.